ఇక తెలంగాణ వ్యాప్తంగా ఫోన్ ట్యాపింగ్ కలకలం రేపింది. టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు, మాజీ ఎమ్మెల్యేలకు, మాజీ మంత్రుల గుండెల్లో గుబులు పుట్టిస్తోంది. ఫోన్ ట్యాపింగ్ కేసు ఇప్పుడు ఢిల్లీ పెద్దల వరకు చేరింది. తెలంగాణ వ్యాప్తంగా ఇప్పటికే ఉమ్మడి నల్గొండ జిల్లా, మహబూబ్ నగర్ జిల్లాల్లోని మాజీ ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేశారు. ఇప్పటికే నల్గొండ జిల్లా నకరేకల్ మాజీ టీఆర్ఎస్ ఎమ్మెల్యేను విచారించారు. ఇదే విషయంపై రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద చర్చ జరుగుతోంది. ఈ కేసులో మున్ముందు ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి, ఎవరెవరు అరెస్ట్ అవుతారు అనే దాని ఆసక్తిని పెంచుతోంది. ఇది రాజకీయ కక్ష అనుకోవాలా, లేకపోతే ప్రజాస్వామ్యబద్ధంగా చేస్తున్న అరెస్టులని అనుకోవాలా అనేది ప్రధాన ప్రతిపక్షంలో పార్టీలో చర్చ జరుగుతోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, గుడ్ ఈవినింగ్. తెలంగాణలోని ఒక్కసారిగా చూస్తున్నట్లయితే తెలంగాణలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ కేసు ఒక్కసారిగా చర్చనీయాంశంగా జరిగింది. ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు ప్రధానంగా చూసుకున్నట్లయితే తెలంగాణలో ఎటువైపు పోతుంది? మొన్నటిదాకా జరిగినటువంటి ఉన్నతాధికారులు, ప్రభుత్వంలో పనిచేసినటువంటి ఐపీఎస్ అధికారులపై ఉన్నటువంటి క్రమంలోనే నేడు మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యేల వైపు కూడా మళ్ళీ నేను చెప్పవచ్చు. ప్రధానంగా చూసినట్లయితే మొన్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉమ్మడి తెలంగాణలో జరిగినటువంటి 4 ఎమ్మెల్యేలకు బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేయడం జరిగింది. అందులో ఒక ఎమ్మెల్యే నగరేకల్ మాజీ ఎమ్మెల్యేను కూడా విచారణ కూడా చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఇప్పటికే సిట్ అధికారులు సంబంధించిన దర్యాప్తును కూడా ముమ్మరం చేశారు. అయితే ఈ దర్యాప్తుగా ముమ్మరం చేస్తున్న క్రమంలోనే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కీలక నేతలు కూడా మాపై కక్ష సాధింపు చర్యను ఒకపై వాదిస్తున్నారు. కానీ పూర్తి ఆధారాలతోని సంబంధించినటువంటి అధికారులు ఎవరైతే పాల్గొన్నారో వారిని అరెస్ట్ చేస్తున్నామని చెప్పారు. ఇక పోలీసు ఉన్నతాధికారులు చూసినట్లయితే నల్గొండ జిల్లాకు సంబంధించిన భువనగిరి ఏసీబీగా పనిచేసినటువంటి భుజంగరావు కూడా డైరెక్ట్ కోర్టులోనే సంబంధించినటువంటి అధికారులు కూడా లొంగిపోవడం జరిగింది. ఇట్లాంటి విషయాలకు సంబంధించి చూసినట్లయితే ఉన్నతాధికారులు ఇప్పటికే లొంగిపోతున్నారు, మిగతా వారిని కూడా అరెస్ట్ చేస్తున్నారు. కొంతమంది ఐపీఎస్ అధికారులు కూడా విదేశాల్లో ఉన్నటువంటి పరిస్థితి. వీటన్నిటిని చూసుకున్నట్లయితే ప్రధానంగా నల్గొండ జిల్లాలోని కీలకంగా ఫోన్ ట్యాపింగ్ కేసు జరిగింది. దీనికి సంబంధించినటువంటి అంశాలను కూడా ఇప్పటికే ఢిల్లీ పెద్దలు కూడా ధృవీకరించినటువంటి పరిస్థితి. ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు మరోసారి మలుపు తిరుగుతుంది. దీనికి సంబంధించినటువంటి మాజీ మంత్రులు కూడా ఉన్నారు అనే విషయం కూడా చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి. ప్రధానంగా 9 సంవత్సరాలు జరిగినటువంటి ఫోన్ ట్యాపింగ్ పరిపాలన విభాగంలో ఫోన్ ట్యాపింగ్ కేసులోనే జరుగుతున్న పోలీసు ఉన్నతాధికారులు నేరుగా కోర్టుకు పోయి లొంగిపోవడం ఇది ఒక చర్చనీయాంశం జరిగింది. తెలుగు రాష్ట్రాల్లో జరిగినటువంటి ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన విషయాలు ఇప్పటికే ఢిల్లీ పెద్దలు చూస్తున్నారు. కానీ ఈ విషయాలు రోజుకు రోజు రాజకీయ పరిణామాలు చోటు చేసుకున్నటువంటి పరిస్థితి. రానున్న ఎన్నికల్లోనే భయభరాంతలకు గురి చేయడానికి ప్రస్తుత అధికార పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు కానీ సంబంధించినటువంటి మంత్రులు కానీ బెదిరిస్తుంది అనేది వారు చెప్పుకుంటున్నటువంటి పరిస్థితి. కానీ ఏది ఏమైనప్పటికీ గత ప్రభుత్వంలో జరిగినటువంటి ఆ ఫోన్ ట్యాపింగ్ కేసులోని కీలక ఆధారాలు అన్ని ఆధారాలు చేసుకుని అరెస్ట్ చేస్తున్నామని కూడా ప్రభుత్వ అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి. ఇందులో గతంలోని ఎస్కేప్ లో ఉన్నటువంటి అనేక మంది ఐపీఎస్ అధికారులు కూడా ఇప్పటికీ వీసాలతో విదేశాలకు వెళ్ళినటువంటి పరిస్థితి. స్థానికంగా ఉన్నటువంటి పోలీసు అధికారులు ఇప్పటికే కోర్టును ఆశ్రయించి వాళ్ళు లొంగిపోయినటువంటి పరిస్థితి. ఈ పరిణామాలు ఇలా పరిస్థితి చూసుకున్నట్లయితే తెలంగాణలో జరుగుతున్నటువంటి రాజకీయ చర్చ కూడా ఒక వేడివేడిగా ఉందని చెప్పవచ్చు. ప్రధానంగా ఇప్పటివరకు జరిగినటువంటి చిరుమతి లింగే రకరకాల సంబంధించిన నియోజకవర్గంలో చిరుమతి లింగేని కూడా విచారించినటువంటి పరిస్థితి. ఈ విషయాలు కొనసాగుతున్న పరిస్థితుల్లో భువనగిరికి సంబంధించిన ఏసీబీ భుజంగరావు అతను కూడా కోర్టుని ఆశ్రయించారు. దానికి సంబంధించిన విషయాలు కూడా లొంగిపోయినటువంటి పరిస్థితి. తెలంగాణలోని ఫోన్ ట్యాపింగ్ కేసు ఒక చర్చనీయాంశం జరిగినటువంటి పరిస్థితి. పూర్తి స్థాయిలోనే ఇలా కొనసాగినట్లయితే మరికొంతమంది ఎవరైతే మంత్రులు ఉన్నారో మాజీ మంత్రులు కూడా ఉచ్చు బిగిస్తుందనేది కూడా